గురుగారు, జూన్ 1 నుంచి గురు మార్పు వల్ల సింహరాశి వారికి ఎలా ఉండబోతోందండి? ముఖ్యంగా సింహరాశి వారికి 11వ స్థానంలో గురు మార్పు జరుగుతుంది. 11వ స్థానంలో గురు మార్పు అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి స్థానము. ఈ యొక్క స్థానం వల్ల ఏమవుతుంది అంటే గనక సింహము, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకర, కుంభ, మీన, మేష, వృషభం, మిథున, కర్కాటకం. తర్వాత కర్కాటకం నుంచి ముఖ్యంగా సింహరాశి వారికి ఏమవుతుంది అంటే గనక 11వ స్థానం అవుతుంది. 11వ స్థానంలో గురు సంచారం వల్ల మంచి ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. వీలైనంత వరకు వీళ్ళకు రాజకీయ రంగం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా వీళ్లకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము తప్పకుండా శుభ ఫలితాలు అనేటటువంటివి ఏర్పడేటటువంటి అవకాశాలు ఏర్పడతాయండి. ఓకే, వీళ్ళకి కాస్త మధ్యస్థంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎటువంటి పరిహారాలు పాటించాలి? పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే సింహరాశి వారికి అమ్మవారి యొక్క ఆరాధన చాలా విశేషంగా కలిసి వస్తుంది. దుర్గాదేవి అమ్మవారి యొక్క ఆరాధన కానీ, లేదు అంటే గనక శివనామస్మరణ కానీ, శివుడి యొక్క ఆరాధన కానీ చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను కలుగజేస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళకి ఇప్పుడున్నటువంటి తరహాలో కనుక చూసుకుంటే కాస్త ఒడిదుడుకులు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు అయితే తప్పకుండా కనిపిస్తూ ఉంటాయి. మీరు అలాంటి పరిస్థితులు ఏదైనా ఎదురైతే ముఖ్యంగా ఫ్యామిలీ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, లేదా కెరియర్ పరంగా కావచ్చు, అంటే కెరియర్ అంటే ఉద్యోగం కావచ్చు, వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇలాంటి విషయాల్లో కాస్త మార్పులు చేర్పులు అనేటటువంటి జరుగుతూ ఉంటాయి. తద్వారా ఏంటంటే మానసిక సంఘర్షణ అనుభవించడం, లేదా కొత్త వాళ్ళ పరిచయాల ద్వారా జీవితంలో కాస్త వెనక్కి పడిపోవడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి. తద్వారా కాస్త చూసుకొని ఆచితూచి అడుగు వేసేటటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుందండి. ఏ దేవి దేవతను ఆరాధించాలి? ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన లేదా స్వామివారి యొక్క శివారాధన కానీ, ఈ రెండిట్లో ఏ ఆరాధన చేసినా వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఏది చేసినా కూడా మనస్ఫూర్తిగా నిష్కల్మషమైనటువంటి మనసుతో చేస్తే ప్రతి ఒక్కదానికి మనకు పాజిటివ్నెస్ అనేటటువంటిది ఏర్పడుతుంది. వీలైతే గనక సింహరాశి వారు రాహుకాలంలో, ప్రతిరోజు రాహుకాలం వస్తుంది, ఆ రాహుకాలంలో అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ రాహుకాల సమయంలో దీపాలు వెలిగించేటటువంటి ప్రయత్నం చేయండి. రాహుకాల దీపం అని అంటుంటాము. ఆ రాహుకాల దీపాన్ని వెలిగించేటటువంటి ప్రయత్నం చేస్తే కొంతవరకు వీళ్ళకి శుభం లాభం కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుందండి. ఓకే.